తెలంగాణ ప్రజలారా ఇది పరిస్థితి. ఇక నాకు సంబంధించిన వ్యవహారాన్ని మీకు చెప్పిన కదా, రేపు పొద్దుగాల ఏదన్నా జరిగితే ఇగో ఈ అరెస్టు కోణాలు, ఈ అరెస్టులకు సంబంధించి ఏదైనా అక్రమ అరెస్టులను చేసే ప్రయత్నం అయితే చేస్తారు కదా, ఈ అక్రమ అరెస్టులకు సంబంధించి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే. దీని మీద పోరాటం చేయాల్సింది కూడా తెలంగాణ ప్రజలే. రేపు జైళ్ళల్లో వేసిన, నా ప్రాణానికి హాని చేసిన, నా మీద ఫుడ్ పాయిజన్ చేసిన, నా మీద హత్యాయత్నం చేసిన, లేకపోతే ఇతరత్ర చేసిన, నా ప్రాణానికి ఈగ వాలిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క గారిదే బాధ్యత. నా కుటుంబానికి నాకు ఏది జరిగినా నేను వైఆర్టీవీ లైవ్లో చెప్తున్నా, వీళ్ళిద్దరే బాధ్యత. క్లారిటీగా చెప్తున్నా. వీళ్ళ రూపంలో మళ్ళీ దుండగలను పంపించి అట్లేమన్నా చేసినా కూడా మీదే బాధ్యత. నాకేం సంబంధం లేదు, వీళ్ళిద్దరిదే బాధ్యత. నేను ఇప్పటికీ పేర్లను ఆపుతున్నా, మళ్ళీ ఇంకా కూడా వాళ్ళు అట్లనే రెచ్చిపోయి అది ఏదైతే అక్రమ కేసులను వాపసు తీసుకుంటారా లేకపోతే వాళ్ళకి ఇట్లనే పెడతారా అంటే మీ ఇష్టం. ఇంకా నేనేం చేయలేను. తెలంగాణ ప్రజలారా ఇక్కడ కనబడుతున్నా కదా, ఈ అక్రమ కేసులను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు బంద్ చేసుకోవాలి. అక్రమ కేసులను కనుక బంద్ చేసుకోకపోతే తెలంగాణలో మరో ఉద్యమానికి నాందేయేది నేనే. నీకున్న అర్హత లేనిది, నాకు లేని అర్హత లేనిది అనేది కూడా నేను గతంలో చర్చించాను.